విద్యుత్ను పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దామంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈపీడీసీఎల్ ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నర్సాపురం సబ్ డివిజన్లలో 9 మండలాల ఉద్యోగులు ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేస్తూ అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేసి ప్రజలతో విద్యుత్ను పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. నర్సాపురం సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ మాట్లాడుతూ ప్రతిజ్ఞ తీసి మాట్లాడారు. విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుందని, అనవసర వాడకాన్ని తగ్గించి భావితరాలకు వనరులు అందే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సోలార్ విద్యుత్ వాడకం పెరగాలని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను ప్రజలు వినియోగించుకొని ఖర్చును ఆదా చేసుకోవాలని అన్నారు. మనం విద్యుత్తును పొదుపు చేయాలి, భావితరాలకు మనం అందించాలి. విద్యుత్తును మనందరి బాధ్యత. విద్యుత్ వాడకుండా వృధాను అరికడదాం. వృధాను అరికడదాం. విద్యుత్తును వాడకుండా వృధాను అరికడదాం. 1 యూనిట్ పొదుపు 2 యూనిట్ల ఉత్పత్తి సమానం. విద్యుత్తును వాడుకుందాం. విద్యుత్తును వాడుకుందాం. 1 యూనిట్ పొదుపు 2 యూనిట్ల ఉత్పత్తి. విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వలన కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు. విద్యుత్తును వాడుకున్న భావితరాలకు ఒక చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను, సహజ వనరులను రక్షించుకొని కాపలాదారుగా ఉంటాను. అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా నర్సాపురం డివిజన్ పరిధిలో అంటే నర్సాపురం, పాలకొల్లు, వీరవాసరం, అలాగే పెనుగొండ, ఆచంట ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగుల తరపున నర్సాపురం డివిజన్ తరపున మేము ఇక్కడ విద్యుత్ ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ ని మనం ఆదా చేయాలి, విద్యుత్ యొక్క అనవసరమైన వినియోగాన్ని తగ్గించాలనే మెసేజ్ ని ప్రతి ఒక్కరికి తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారు తీసుకెళ్లాలని మేము ఈ యొక్క పొదుపు విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ చేస్తున్నాం. ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా ఈ సౌర విద్యుత్ను కూడా మేము చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయి. 1 కిలోవాట్ 30,000 చొప్పున 3 కిలోవాట్లకి అత్యధికంగా 78,000 వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంతకు ముందు ఎంతో ఖరీదైనటువంటి సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు చాలా తక్కువ రేట్లో కూడా అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వం దానికి భారీగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం వలన చాలా తక్కువ రేటుకు కూడా కంపెనీలు సప్లై చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సౌర విద్యుత్ వైపు ఎక్కువ అందరూ ఆకర్షితులయ్యేలాగా మేము ప్రమోట్ చేస్తున్నాం. అదేవిధంగా అనవసరమైనటువంటి విద్యుత్ వృధాను అరికట్టాలని కూడా ఈ యొక్క ర్యాలీ సందర్భంగా మేము అందరికీ కూడా మా యొక్క విద్యుత్ సంస్థ తరఫున మేము సందేశాన్ని ఇస్తున్నాము. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క దాంట్లో చక్కగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేశారు. దీనికి మీ యొక్క మీడియా సహకారం కూడా మేము ఎంతో కోరుకుంటున్నాం. మీరు కూడా ఈ యొక్క మెసేజ్ ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి తీసుకెళ్లేలాగా మీ యొక్క సహాయం కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.